ఇది రైల్వే క్రాసింగ్. ఇప్పుడు ట్రైన్ వచ్చి చప్పున పోతే ఎట్లుంటుంది, మస్తు ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నుంచి పోతే ఏమవుతుంది, మంచుతనానికి ప్యాంటు షర్ట్ వేసి ఎట్లుంటుందో అది నేను, నువ్వు ప్యాంటు చేసి జరుగుతావు చూడు అది నువ్వు. చిత్రంగా చూస్తారు మమ్మల్ని వీళ్ళందరూ. ఇది దాల్ ఫ్రై, అది 120, ఇది 20, 40 ఇది రోటీ. వీడు తూ मेरे से प्यार करते ही नहीं అన్నట్టు ఫోన్లో మాట్లాడుతున్నాడు. బండి వీడు మొత్తం లోడ్ అయిపోయింది. హాయ్, హలో, నమస్తే, వనక్కం. మార్నింగ్ 4:55 అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నాను. సో ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని పికప్ చేసుకొని ఇద్దరం కలిసి. మా వాడు ఇప్పుడైతే హైత్ నగర్లో ఉంటాడు వాడు. సో నేను ఇప్పుడు వనస్థలిపురం నుంచి హైత్ నగర్ పోతున్నా, రూట్లోనే ఉన్నా. ఇంకొక 5 minutes వాడి దగ్గర ఉంటా. అడిగితే ఇప్పుడే లేచినారా అంటుండు. ఇట్లా టైం సెన్స్ లేకపోతే ఎట్లా బ్రో, కరెక్ట్ టైంకి లేయాలి కదా. ఇప్పుడు చూద్దాం. వాడితో సెకండ్ టైం వెళ్తున్నాం అంతో. ఇంతకుముందు ఫస్ట్ టైం ఒకసారి స్వర్ణగిరికి పోయినా వీటితోనే. సో ఎక్కడ పోతున్నామని చెప్పలే కదా క్లారిటీగా. సో మేము వచ్చేసి గోయింగ్ ఫర్ నాసిక్. టోటల్ లైక్ సగం 3 జ్యోతిర్లింగాస్ అండ్ ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్, ఇంకా హరిహర్ ఫోర్ట్ కూడా అనుకుంటున్నాము. సో తెలీదు, ఆడికి వెళ్ళాక ఏమేమని మేము ఐటన్ ఇంకా రూమ్స్ కూడా ఏం బుక్ చేసుకోలేదు ఈ నుంచి. లొకేషన్ అయితే ఫస్ట్ మేమైతే ఎల్లోరా కేవ్స్ దగ్గరికి వెళ్తాం. సో ఇక్కడ నుంచి ఎంత మనకి 583 kilometers చూపిస్తుంది. ఈరోజు ఎట్టని ఈవినింగ్ వరకు వెళ్ళిపోవాలి. 11 hours చూపిస్తుంది. 11 hours అంటే 2 కాదన్నా 18 hours అని అవుతుంది. అది బీదర్ నుంచి ఛత్రపతి సంభాజీ మహారాజ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఫస్ట్ ఆ ఏరియా వరకు. ఇప్పుడు వచ్చిండు వీడు హౌలాగాడు. వీడియో వల్ల లేట్, ఇంకా అవేం తీసుకోవాలి ఆగరా. ఈ 2 పట్టుకొని వచ్చిన టిష్యూస్, బనానా, ప్రోటీన్ బార్ రెడీ అయ్యాలి. వాళ్ళు నైట్ లేట్ అయిందంట పాపం. సో అందుకనేసి మనమేం అనకూడదు ఇప్పుడు వాడిని. వాడిన కో పైలట్ వాడు పేరు సాయి తేజ. తెలిసి లాస్ట్ ఒక వీడియోలో చూసి ఉంటారు వాడిని. నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట వాడు. సో ఓకే, అలానే స్టార్ట్ అవుతాం. తొందర ఏముంది. ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించుకుందాం మేడం ఇందాక, బట్ ఇట్ వాజ్ క్లోజ్. సో మేము అందుకే ఇంకా ముందరికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ఎక్కినాం మెట్రో దగ్గర. ఇక్కడ నుంచి ఇంకా ముందర దిల్సుఖ్ నగర్ అటు సైడ్ ఇండియన్ ఆయిల్ ఉంటుంది, అక్కడ మంచిగా ఉంటుంది పెట్రోల్. సో మంచి పెట్రోల్ కొట్టించుకొని ఫుల్ ట్యాంక్ చేపిద్దాం ఫస్ట్. అయితే అక్కడి నుంచి చూద్దాం మధ్యలో ఎంత వస్తుందో చూద్దాం ఫస్ట్. ఫుల్ ట్యాంక్ చెప్పడం మర్చిపోయినాయి. బండి అవ్వదు అనుకుంటున్నాం. మన ఫేవరెట్ షేరన్గా ఉంది. వాడే తీసుకోపోరా అని చెప్పిండు. మనకు బండి వచ్చేవరకు తిప్పలు తప్పవు. సో త్వరలో కొందాం ఒక మంచి బండి. పెట్రోల్ అయితే ఒక 9 ఫుల్ ట్యాంక్ కొట్టించిన. ఫుల్ ట్యాంక్ వచ్చేసి ఒక 9.7.5 ఏం వచ్చింది. 9.75 వచ్చింది. అరౌండ్ 1000 అయింది. సో నెక్స్ట్ ఫుల్ ట్యాంక్ ఎక్కడో చూద్దాం. ఇప్పటికైతే ట్రిప్ అయితే ఖాళీ చేసిన, 0 చేసిన. కరెక్ట్ అయితే దిల్సుఖ్నగర్లో ఉన్నా నేను. సో సిటీ మొత్తం ఇదే ట్రాఫిక్ ఉంటుంది. సో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే ఆన్ చేస్తాం. లైక్ స్టేట్ దాటే వరకు హైవే ఎక్కుతాం కదా, ప్రాపర్ హైవే, అప్పుడు మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు సంగారెడ్డి దగ్గరలో ఉన్నాం. ఇంకొక 5-10 kilometers అనుకుంటా. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగినాం. వీడు తూ मेरे से प्यार करते ही नहीं అన్నట్టు ఫోన్లో మాట్లాడుతున్నాడు. బండి వీడు మొత్తం లోడ్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి ఒక నార్మల్గా అయితే వీడి వల్ల లేట్ అయింది కాబట్టి నాకు తెలిసి మేము పోయేసరికి నైట్ అవుతుంది. చూద్దాం ఏ టైం అయితే. మధ్యలో ఇంకొక బ్రేక్ తీసుకుంటాం అంతే. ఆల్రెడీ 50 kilometers నడిపిన నాన్ స్టాప్గా. సో ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ బీదర్లో అనుకుంటున్నాను. నేనైతే డైరెక్ట్ బీదర్ లాగేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఓకేనా.
స్టార్ట్ అవుతాం మళ్ళీ ఇప్పుడైతే. ఇంకోటి చూపిస్తా, ఇందాక పెట్రోల్ది పెట్టుకోరా అని చెప్పిస్తే వీడియో ఎడ పెట్టుకున్నా. అరే కొంచెం ఫోన్ ఆ చేతితో పెట్టుకోరా. అది అయిపోయిందా? పోదామా? ఫోన్ అయిపోతే పోదామా? చలో సరే ఇక స్టార్ట్ అయిపోతున్నాం. ఇందాక ఏమంటున్నావు? హైదరాబాద్లో ఉంటే ఒక లాంగ్వేజ్ ఫిక్స్డ్ రాదురా, తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని కలిపి వస్తాయి. ఇంకా చెప్పురా, అటు తెలుగు రాదు హిందీ రాదు, ఎందుకురా నీకు ఆ జీవితం? చూడు పీకాక్ కూడా ఉంటుంది, అవును ఎందుకురా అని చెప్పేసి అరుస్తుంది చూడు పీకాక్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నుంచి పోతే ఏమవుతుంది? అందుకే నిజం అడగపోదాం. ఇడేమో పోవాట. అబ్బా మళ్ళీ వచ్చిందిరా, ఫైనల్ డెస్టినేషన్ మళ్ళీ వచ్చిందిరా బాబు. ఒక్కసారి గాలి ఒకటి చెక్ చేయించుకుంటే గుడ్ టు గో. ఒక మంచి పెట్రోల్ బంక్ అన్నా టిఫిన్ కోసం ఒక 50 కిలోమీటర్స్ తర్వాత అవుదామని అనుకుంటున్నాం. సో ఎంతైనా మన తెలంగాణ వరకే వండేసి తినేసిపోవాలి, ఎందుకంటే అవతల మనకి మన తెలంగాణ ఫుడ్ అసలు దొరకదు. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళా. సో అందుకోసమని మనం ఏదైనా ఉంటే ఇప్పుడే తినేసేయాలి ఇక్కడే. ఇది కానీ నాందేడ్ 220 కిలోమీటర్స్. మనం నాందేడ్ సైడ్ నుంచి పోతాం అనమాట. ముంబై పోం మనం, ముంబై మనకి దూరం, అటు సైడ్ వెళ్ళిపోతాం. మనం ఇటు సైడ్ వెళ్ళిపోతాం, ఇటు షిరిడి సైడ్ వెళ్ళిపోతాం మనం. సో ఓవరాల్ ఎక్కొచ్చు కానీ మనం అది మరి ఇటు వెళ్ళొచ్చు కదా మనం కారిడార్. కానీ అది మనకి ఎలా లేదు కదా లోపలికి ఇటు. ఓకే ఎందుకు తెలియని దారిలో, ఎందుకు తెలిసిన దారిలో పోదాం. మా వాడికి తెలుసంట దారి, అందుకే మ్యాప్స్ కూడా పెట్టలేదు. చూద్దాం. మన ఫస్ట్ టోల్ ఇది. లెఫ్టే కదా, లెఫ్టే పోవాలి. షెట్ ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా బుక్ అయింది మనది. సో ఇట్లా పోదాం. ఇప్పటికి మనకి థర్డ్ టైం అనుకుంటే ఇట్లా కావడం. ఫస్ట్ టోల్ ఇది. తెలంగాణ నుంచి ఏం టోల్ ఇది? నేషనల్ హైవే కంకోల్ టోల్ ఇది. ఇంకా 25-20 చేంజ్ ఉంది జహీరాబాద్కి. అక్కడ ఆగేసి టిఫిన్ చేసేసి చలో అగైన్. ఆల్రెడీ 90 కిలోమీటర్స్ అయింది ఇప్పటికి మనం వచ్చి, ఫ్రమ్ దేర్ టు హియర్. ఇంకా రోడ్ సైడ్ ఆగినాం. బీదర్ వెళ్ళే రూట్లో ఇంకా 10 మినిట్స్ ఉంది బీదర్కి. సో వీడియో నేను టిఫిన్ చేస్తున్నాం సైడ్కి ఆగి. సార్ అది చెప్తా, ఇడ్లీ తర్వాత అది తింటాం. చెప్పరా ఇప్పుడు ఏం చెప్తున్నావు? నువ్వు ఎట్లా చెప్పినావు మీ ఫ్రెండ్ దానికి? వాడు జాతిరత్నాల సినిమాలో అరే తాజ్ బంజారాలో ఉన్న మళ్ళీ వేస్తా అన్నట్టు, అరే బీదర్లో ఉన్న మళ్ళీ వేస్తాను పెట్టేసాడు. అది కామన్ రా, అది తెల్లాలి కదా ఆడికి కూడా. నేను బీదర్లో ఉన్నాను అట్లుంటుంది. ఇంకా మంచుతనానికి ప్యాంటు షర్ట్ వేసి ఎట్లుంటుందో అది నేను. నువ్వు ప్యాంటు చేసి తిరుగుతావు చూడు, అది నువ్వు. అట్లుంటుంది. కంపారిజన్లో గిట్ల చేస్తారు ఇంత అధ్వానంగా అంటున్నాను. చేస్తారు మామూలుగా ఉండదు. ఎవరి సినిమాలో వాడే హీరో. అంటే ఇక నీ బ్లాగ్లో నువ్వే హీరోనా? ఇక అంతే మరి, నువ్వు ఈరోజు విలన్. టైం వచ్చింది ఏడికి వచ్చింది టైము? నీ బ్లాగ్లో నీకు టైం వచ్చింది అంటున్నావు. 6 రోజుల్లో నాకు రాకపోతుందా? నేను అనకపోతానా? అంతే అంటావా? ఏమంటావు? అన్నప్పుడు రికార్డ్ చేసుకో. ఇప్పుడు చెప్పవా? అన్న చూసి నేను బిస్లరీ అనుకున్నా, చూసే బిస్లీ. బాగా తమ్ముడు అంట వీడు. 10 రూపాయలు. మిర్జాపూర్ రా ఇది ఊరి పేరు. ఈ ఊరి పేరు అయితే మిర్జాపూర్. ఇప్పుడే చూస్తాను నేను కూడా. మేము ఇట్లా రోడ్డు మీదకి వెళ్తుంటే మాకు ఇక్కడ ఒక చిన్న తాజ్మహల్ లాగా కనిపించింది. కాకపోతే అది హజరత్ ముల్తానీ బాబా వాళ్ళది ఉంటుంది. చూడవచ్చు ఎట్లుంది అది మొత్తం. తాజ్మహల్ ఉన్నట్టే ఉంది అది. చిన్న పాలరాయితో కట్టారు మొత్తం, అట్లనే ఉంది సేమ్. ఈ నుంచి ఇది బీదర్ నుంచి వెళ్ళే రూట్ అనమాట. ఇది ఎటు సైడు, పూణేకి అటు సైడు. సో ఇదంతా బాగాలే ఉంది, మస్తు అనిపిస్తుంది చూస్తే. మనం ఇప్పుడే కర్ణాటకకి ఇట్లా ఎంటర్ అయినాం.
వెల్కమ్ టు కర్ణాటకలో ఏం చెప్తారు వెల్కమ్కి నాకు తెలియదు, ఎవరైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. సో ఇది మన తెలంగాణ నుంచి కర్ణాటక వచ్చినాం, కర్ణాటక నుంచి మహారాష్ట్ర పోతాం మనం. ఇక్కడ ఏదైనా చెక్కింగ్ ఉండొచ్చు అనుకుంటున్నా. రైట్ అలా రైటా? ఓకే, ముందుకెళ్ళి రైట్ వెళ్ళాలి అంటాడు మనోడు. చూద్దాం ఇలా ఆపుతారా, ఆపరా? అది సేమ్ ఆపరు. ఇది ఇటు టెంపుల్ అని ఉంది, రైటా? ఇటనా? ఇట్లా విలేజెస్కి వెళ్ళి ఇట్లా వెళ్తుంటేనే మస్తు అనిపిస్తుంటుంది అసలు. ఎక్స్పీరియన్స్ అనేది ఇట్లా హైవే మీద పోతే ఏం అనిపించదు అసలు, ఏం కనిపించదు, ఏం పోయినట్టు కూడా అనిపించదు. ఏదో పోతున్నాం అన్నట్టు. ఇట్లా ఊర్లోకి వెళ్తే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే టిఫిన్స్ కానీ లైక్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. ఇట్లాంటి విలేజెస్లలో ఇట్లాంటి మధ్యలో ఊర్లో వస్తాయి కదా, అక్కడ చేస్తే బెస్ట్. టేస్ట్ ఉంటుంది, ప్రైస్కి ప్రైస్ ఉంటుంది, తక్కువ ప్రైస్లో అయిపోతుంది. ఇప్పుడు మేము 2 దోశల్లో ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నాం, 90 రూపీస్లో అయిపోయింది మాకు. సో ఇట్లాంటి కొన్ని ఉంటాయి అన్నమాట అడ్వాంటేజెస్. అండ్ మోర్ ఓవర్ మేము స్టార్ట్ అయింది కూడా వీకెండ్స్లో కాదు, ఇది వీక్ డేస్. ఈరోజు వెనస్డే. సో వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఇట్లా ఈ 3 డేస్లలో ఇట్లా వెళ్తే మనకు రష్ ఉంటుంది. ఎక్కడ పోయినా అస్సలు ఉండదు రష్. పీస్ఫుల్గా చేసుకోవచ్చు ఏం చూసుకోవాలనుకున్నామని. సో this is one of the advantage which we experience all the time. So I always plan for only on weekdays, not on weekends due to the rush. So this could be a tip for anyone like who are trying to go for some places like holy places or like some other places. This is the best days to go, I think. గాలి పెట్టిస్తున్నాం కదా, అందరూ చిత్రం చూస్తారు మమ్మల్ని, వీళ్ళందరూ. ఇప్పుడైతే గాలి పెట్టించుకున్నాం. చూడే చెట్లు చూస్తారు. స్టార్ట్ అయితే అవుతాం. గాలి అయితే ఓకే. ఇప్పుడు వచ్చినారా నాయన అన్నీ నీకు ఎదురొచ్చిన ఏంటలాగంటే బాలయ్య బాబు డైలాగ్ కొట్టే చూడు, నాకు ఎదురొచ్చినా నీకే రిస్క్, నేను ఎదురొచ్చినా నీకే రిస్క్ అన్నట్టు అట్లా వస్తున్నాయి. అమ్మో, చిన్న కూడా బెటర్ వాటి ముందు. ఇది మా సెకండ్ టోల్ గేట్ కర్ణాటకలో. ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలా, ఈ బాబా ఎటు పోతే అట్లా వెళ్ళిపోదాం. మధ్యలో నుంచి ఓకే, బైక్స్ ట్రాక్టర్స్ మధ్యలో నుంచి పోవాలని డిఫరెంట్ ఉంది ఇది టోల్ గేటు. కంపల్సరీ వీళ్ళు పెట్టుకోలేక పైసలు అయితే ఏం తీసుకుంటలేరులే. ఇంకా నాందేడికి ఇంకొక 130 కిలోమీటర్స్ ఏముంది. మేము టోటల్ 170 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పటికి. ఈ మిర్రర్ పోతూనే ఉంది. చెప్పడం మర్చిపోయాను, ఈ బండి మిర్రర్స్ ఇవి కాదు, ఇది క్లాసిక్ 350. వీడు ఈ బండి మిర్రర్స్ అయినా పడేసాడు. మిర్రర్స్ లేకపోతే మనకు బండి నడపడం అంటే టాస్క్ అది ఇంత పెద్ద టూరింగ్స్లలో. సో వాడి బండి తీసుకొని జిగాడు చేసాం దీనికి అంతటికీ కారణం లోకేష్ గాడు, వాడే పెట్టించాడు. అందుకే వాడికి థ్యాంక్ యూ చెప్దాం. వెల్కమ్ టు మహారాష్ట్ర. ఇప్పుడైతే మనం మహారాష్ట్రకి వచ్చినాము. కర్ణాటక అయిపోయింది, ఎంటర్ టు మహారాష్ట్ర. ఇదే బార్డర్. ఇవన్నీ ఈత చెట్లు ఉన్నట్టున్నాయి మొత్తం. అది అన్నవే పెట్టారు. ఈత చెట్లు ఉన్నట్టున్నాయి కదా మొత్తం.
మేము ఇంకొక 320 కిలోమీటర్స్ పోవాలనుకుంటా. 360 ఉందా ఇంకా? ఒక్కొక్కడు ఘోరంగా పోతురు కూడా. ఒక్కడి నుంచి ఒకడు ఉన్నాడు. ఆటోలు అయితే ఘోరంగా ఉన్నారు కొడుకులు, అసలు జరుగుతలేరు. ఇద్దరు కలిసి ముచ్చట పెడుతారు మధ్యలో, రోడ్డు మధ్యలో. అన్నీ మన ఏరియా కాదు, మన కథ కాదు. సో అందుకే జర విసిగినట్టు పోవాలి ఇక్కడ అంటే అలా. ఆల్రెడీ 12-10 అవుతుంది. వేడి స్టార్ట్ అయింది ఆల్రెడీ. సమ్మర్. ఇక్కడ హైవే పక్కన ఆగినాం. రల్గా అంట ఏరియా పేరు. ఇక్కడ ఆగి అన్నీ ఇక్కడ పెట్టేసినాం. కూర్చున్నాం ఇట్లా. మస్తు ఛార్జింగ్ పెట్టినాం ఫోన్ ఆడ. ఒక దాల్ ఫ్రై, ఇంకా 4 రోటీ, 4 రోటీలు చెప్పినాము. వస్తాడు మనం చూడాలి. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాం అనుకుంటాం. ఛాన్స్ అయిపోయింది. మార్నింగ్ 6 నుంచి 5కే నేను స్టార్ట్ అయినా, 4:30కే. వీడి వల్ల లేట్ అయింది. సో అక్కడి నుంచి ఇంకా మళ్ళా ఒక 1 అవర్ 2 వరకు రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాం. బాగా ఎండ కొడుతుంది. ఎండ అంత ఏం లేదు కానీ నార్మల్గా అనిపిస్తుంది కదా. ఎండ అంత లేదు కానీ నార్మల్గా అనిపిస్తుంది. వేడి అనిపిస్తుంది, కొంచెం హ్యూమిడిటీ. వేడి. ఇంకా అది కాక రేకులు ఇదంతా పక్కన ఏదో దావలాగా ఉంటే ఆగినాం. ఇది దాల్ ఫ్రై, అది 120. ఇది 20-40. ఇది రోటీ. ఇంతో ఇది. అరే నువ్వేం చేస్తున్నారా? ఫోన్ స్నానం చెప్పిస్తున్నాడు, వేడైంది. అట్లుంటే ఐఫోన్ బాధలే. అందుకే ఆండ్రాయిడ్ వాడాలి. ఇక్కడ హైవే పక్కన ఆగినాము దాబాలో. తిన్నాం, పర్లేదు. 2:20 ఏమైంది. ఆల్రెడీ 2:10 అవుతుంది. సో ఇంకా ఒక 300 కిలోమీటర్స్ ఉన్నాయి మాకు. సో ఈ నుంచి ఇంకా ఆగేది లేదు, ఇక పోవాలి. మిర్రర్ మళ్ళీ తాత ఇస్తుంది చూసి పోడే. ఛార్జింగ్ పెట్టుకున్నాం, అన్నిటికీ అయిపోయింది. ఓకే, సీ యూ దేర్. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం. ఏదో ఊరు చూపిస్తుంది అసలు. ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది. ఆల్రెడీ 340 కిలోమీటర్స్ వచ్చినాము. సో చూద్దాం. 6 చూపిస్తుంది ఇటీఏ. అంతలోపే పోవాలని అనుకుంటున్నాను నేను. స్టాండ్ ఇక్కడ సైడ్కి ఆగినాం. ఎక్కడ చూసే చెరుకు రసాలే ఉన్నాయి. అవదామని తీసుకున్నాం కానీ కరెంట్ పోయింది. ఇప్పుడే కరెంట్ వచ్చింది. బాగున్నాయి ఏరియాస్ మాత్రం. మొత్తం చెరుకు తోటలో ఉన్నాయి ఇక్కడ అంతా మొత్తం. మొత్తానికి ఇప్పుడే ఔరంగాబాద్ వచ్చినాం. ఔరంగాబాద్ని ఇంకో పేరుగా మార్చారంటారు రీసెంట్గా. ఛత్రపతి సంభాజీ మహారాజ్, అదే అనుకుంటా. అదే అక్కడ అట్లా మార్చారంట. చూడు, మొన్న బర్త్డే ఉండే కదా, ఛత్రపతి శివాజీ జయంతి ఉండే కదా. సో మొత్తం ఎట్లా వేసిరు జెండాలు మస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా 27 కిలోమీటర్స్ ఉంది. డైరెక్ట్ అయితే మేము కేవ్స్ ఉంటాయి కదా, అక్కడ దగ్గరలోనే రూమ్ తీసుకుందామని చూస్తున్నాము. అక్కడ దొరికేస్తే అక్కడే ఉంటాం నైట్. మార్నింగ్ వెళ్ళిపోవచ్చు అట్లా అనేసి. అక్కడ ఇంకొక జ్యోతిర్లింగం కూడా ఉందన్నమాట మనకి. సో 2 కవర్ చేసుకోవచ్చు రేపు. ఈవినింగ్కి మనం అజంతా కేవ్స్కి వెళ్ళిపోవచ్చు. సో అట్లా ప్లాన్ అయితే ఉంది. మేము వేసుకున్న ప్లాను. మాకు దేవుడు ఏం ప్లాన్ వేసిండో తెలియదు అది మాకు మాత్రం. సో అది చెప్దామని చెప్పేసి ఇంకా రూమ్కి వెళ్ళినాక కలుద్దాం. ఇక ఇదంతా ఇదే ఉంటుంది. ఓకే, టేక్ కేర్. సాయి ప్రసాద్ ప్యూర్ బాగుంది హోటల్.